స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ యొక్క మొదటి ఆరాధనలో మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టుకుని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఆయన. మీ వాక్యాన్ని కూర్చున్నటువంటి అవగాహన మాకు కలుగు చేయండి ఆయన. మా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మ జ్ఞానం ద్వారా నీ ప్రజలతో నాతో మీరు మాట్లాడి వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసునామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు కలుగు చేసేదను, రాతి హృదయం నీలోనే తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథకర్త 36వ అధ్యాయము 26వ వచనంలో మీ అపవిత్రత యావత్తు పోవునట్లుగా మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీలో నుంచి రాతి హృదయమును తీసివేసి మాంస హృదయాన్ని ఇస్తాను. ఇది వాగ్దానపు సందేశం. ఈ యొక్క మాట యెహెజ్కేలు గ్రంథకర్త ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానపు సందేశం యొక్క నేపథ్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనె ప్రవహించే దేశంలో వారు నిత్యము కూడా ప్రభుని స్తుతించాలి, ప్రభుని బట్టి ఆనందించాలి, ఈ లోక సంబంధమైన దేని వైపు కూడా వాళ్ళు ఆకర్షితులు కాకూడదని చెప్పి దేవతి దేవుడు సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా ఒక నిబంధన చేయించుకున్నాడు. ఆ నిబంధనని వీళ్ళు మీరి దేవునికి ఆయాస్కరంగా జీవించినటువంటి కారణాన్ని బట్టి దేవుడే ఈ ఇశ్రాయేలు ప్రజలని లేదా యూదా జాతి అంతటినీ కూడా బబులోను దేశానికి చెరగా పట్టుకుపోయేటట్లుగా దేవుడు వీళ్ళని అప్పగించాడు శత్రువుకి. అలా శత్రువుకి అప్పగించిన అటువంటి పరిస్థితుల్లో యెహెజ్కేలు గ్రంథకర్త క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. యెరూషలేము దేవాలయము, మొదట దేవాలయము పడగొట్టబడినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయినప్పుడు, నిరీక్షణ కోల్పోయి మా బ్రతుకులో ఇక మంచి రోజులు చూడలేము, మా జీవితాల్లో మేము ఉన్నటువంటి ఆ సుఖవంతమైన జీవితాన్ని మేము మరలా పొందుకోలేము అని చెప్పి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయినటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదా జాతి అంతటితో కూడా ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గ్రంథకర్త ద్వారా దేవుడు కనికరం గల దేవుడు, జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్న మాట, మీకు కలిగినటువంటి యావత్తు అపవిత్రత, మీరు నాకు ఆయాస్కరంగా చేసినటువంటి ప్రతి దుష్టక్రియను బట్టి మీరు అపవిత్రులైపోయినటువంటి అపవిత్రత అంతా పోనట్లుగా నేను మీ మీద శుద్ధ జలమును చల్లుతాను, మీ హృదయమును రాతి గుండెని మీలోని తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. అంతేకాకుండా సర్వసాధారణంగా మనం ఏదన్నా కానీ కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు మనకున్నటువంటి భౌతికపరమైనటువంటి లేదా మనం కలిగి ఉన్నటువంటి సమస్య కంటే ఎదుటి వాళ్ళు మనం హేళన చేస్తున్న విధానం చాలా బాధ అనిపిస్తూ ఉంటారు. నీవు చక్కగా అభివృద్ధి చెందుతున్నప్పుడు నిన్ను పొగిడే వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో కానీ, నీవు నాశనం అయిపోయినప్పుడు, నీవు కష్టంలో దిగజారిపోయినప్పుడు, నిరీక్షణ కోల్పోయినప్పుడు సర్వసాధారణంగా అందరూ కూడా నిన్ను బట్టి హృదయంలో సంతోషించేటువంటి ప్రజలు ఈ రోజులోనే కాదు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. అందుకనే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం చూస్తే అక్కడ 35వ అధ్యాయంలో ఏదేమీయుల గురించి అక్కడ చరిత్ర చెప్పబడుతూ ఉంటుంది. వాళ్ళ గురించి 35వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే, నరపుత్రుడా, శేయీరు పర్వతము అనగా శేయీరు పర్వతం ఉన్నటువంటి ప్రజలు, ఏదేమీయుల ప్రజల గురించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతున్న మాట,
సేయీరు ప్రజలు అనగా ఏదోము యొక్క ప్రజలు మొదటి నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఒక భయంకరమైనటువంటి కోపాన్ని, ద్వేషాన్ని కనుపరుచున్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదా ప్రజలందరూ కూడా నాశనంలోకి వెళ్ళిపోయినప్పుడు, శత్రు చెరలోకి వెళ్ళిపోయినప్పుడు అందరికంటే ముందు సంతోషించింది ఏదేమీలు ముందుగా సంతోషించడమే కాకుండా ఆ చెరకు వెళ్ళిపోయిన వారిని వదకి, ఆ చెరకు వెళ్ళిపోయినటువంటి వారిని కొంతమందిని వదకి గురి చేసినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకనే దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల పట్ల ఇంత భయంకరంగా ప్రవర్తించినటువంటి ఈ యొక్క ఏదేమీలు గురించి బహు భయంకరమైనటువంటి మాటలు, భయంకరమైనటువంటి వాళ్ళ పట్ల భయంకరమైన దేవుడు కలిగినటువంటి కోపాన్ని ఈ 35వ అధ్యాయంలో మనకు కనుపరుస్తూ ఉంటారు. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా కొన్ని పర్యాయాలు మన యొక్క అవిధేయతను బట్టో, లేదా దేవుని పరీక్షను బట్టో, లేదా మన యొక్క ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో, ప్రతికూల పరిస్థితులు వెళ్ళినప్పుడు మనం కలిగి ఉన్నటువంటి ఆ స్థితిని చూసి, మనం కలిగి ఉన్న ఆ పరిస్థితిని చూసి, మనం ఓడిపోయిన ఆ పరిస్థితిని చూసి, మన దిగజారిపోయిన ఆ పరిస్థితిని చూసి మనకి సహాయం చేయవలసిన వారు, మనకు సలహా చెప్పవలసిన వారు సైతము అనేక మంది హృదయంలో సంతోషించేవారు. వాడికి అలాగే జరగాలి, వాళ్ళు అలాగే అయిపోవాలని చెప్పి ఆ సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి వారు ఈ కాలంలో కూడా నీకు నా కూడా ఏదేమీ లాంటి వారు అనేక మంది మనకి కనిపిస్తూ ఉంటారు మన వ్యక్తిగత జీవితాల్లో. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉంటే ఏదేమీలందరూ కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు వీళ్ళకు ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి స్థితిని చూసి. అప్పుడు దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమని మరొకసారి వ్యక్తపరచడానికి కోపించుకునే కృప చూపించేటువంటి దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా లేదా యూదా జాతందరినీ కూడా తిరిగి తీసుకొచ్చే క్రమంలో ఆయన ఇస్తున్నటువంటి నూతన నిబంధన, ఆలకిస్తున్నటువంటి నూతనటువంటి వాగ్దానము, నేను మీ మీద శుద్ధ జలము జల్లుతాను. నేను మీ మీద శుద్ధ జలము జల్లి మీకు కలిగి ఉన్నటువంటి అపవిత్రత, మీ హృదయంలో కలిగిన అపవిత్రత, మీరు వ్యక్తిగతంగా కానీ స్వతహాగా కానీ చేసినటువంటి ఆ అతిక్రమలన్నిటి నిమిత్తమై నేను మీ మీద శుద్ధ జలాన్ని జల్లి నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. మీ హృదయంలో ఉన్నటువంటి ఆ రాతి గురిని తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను అంటున్నాడండి. దయచేసి వాక్యం విన్న ప్రేమిలారా, దేవుడు శుద్ధ జలాన్ని ఎలా జల్లుతాడు, ఆ శుద్ధ జలం అంటే ఏంటి అని మనం చూస్తే మొట్టమొదటి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో అక్కడ రాయబడిన మాట, దేవుని వాక్యము ఒక శుద్ధ జలానికి సాదృశ్యంగా ఉంది. రెండవదిగా యోహాను శుభవార్త 7వ అధ్యాయము 38, 39 వచనాలు చూస్తే దేవుని ఆత్మ శుద్ధ జలానికి సాదృశ్యంగా ఉంది. మూడవదిగా మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము శుద్ధ జలానికి సాదృశ్యంగా ఉంది. ఇవి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మనము బలలో పాలు పంచుకున్నటువంటి ఆ పరిస్థితి మన యొక్క మనస్సాక్షిని శుద్ధీకరించి మనము కలిగి ఉన్నటువంటి అపవిత్రత అంతటి పోగొట్టి మన మీద శుద్ధ జలాన్ని జల్లుతానని ఈ కాలంలో నీ జీవితం, నా జీవితంలో కూడా ఒక ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా వారి హృదయాన్ని కఠినపరుచుకుని, వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుని దేవునికి వ్యతిరేకపు మార్గాల్లో వెళ్ళినప్పుడు ఏ విధముగా కృపగల దేవుడు వాళ్ళని క్షమించి వాళ్ళ మీద శుద్ధ జలాన్ని జల్లి వాళ్ళ హృదయాలని శుద్ధీకరిస్తానని చెప్తున్నాడో, ఈ ఉదయకాల సమయంలో కూడా నిన్ను నన్ను కూడా దేవుడు తన యొక్క శుద్ధ జలము ద్వారా, వాక్యమైన శుద్ధ జలం ద్వారా, దేవుని ఆత్మని శుద్ధ జలము ద్వారా, దేవుని యొక్క యేసు ప్రభువు రక్తం సాదృశ్యమైనటువంటి ఈ పళ్ళలో పాల్పంచుకునే మనల్ని ఆయన మన మనస్సాక్షిని శుద్ధీకరించి మన హృదయంలో కలిగిన అపవిత్రత అంతటిని కూడా పోగొట్టి మనము శుద్ధీకరవడానికి దేవుడు కృప చూపించబోతున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అయితే ఇశ్రాయేలు ప్రజలు రాతి గుండె వాళ్ళు కలిగి ఉన్నారు. రాత్రి గుండెను గూర్చి ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? రాత్రి గుండె దేనికి సాదృశ్యం ఉందంటే తిరుగుబాటుకి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? తిరుగుబాటు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తిరుగుబాటుతో ఉంటున్నారు, మొండితనంతో ఉన్నారు, ఆధ్యాత్మికమైన నిర్జీవ స్థితిలో ఉన్నారు. దేవుని మాటనే, దేవుని సేవకుల్ని తృణీకరించినటువంటి పరిస్థితి. వారందరూ హృదయాన్ని కఠినం చేసుకున్నారు.
దేవుని యొక్క వాక్యము వాళ్ళ హృదయాల్లో ఫలించకుండా, లేదా రాతి నేలలో పడిన విత్తనాల వలె ఆ యొక్క మొలకెత్తున్నా కానీ వెంటనే చచ్చిపోయేటువంటి పరిస్థితి. ఇది రాతి గుండెకి ఉన్నటువంటి లక్షణం. ఈ రోజుల్లో కూడా అనేక మంది ఆత్మీయులను చెప్పుకునేటువంటి అనేక మంది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా స్వీకరిస్తున్నారు. అయితే వాళ్ళ హృదయాలన్నీ కూడా కఠినమైపోయినాయి, మొండిగా మారిపోయినాయి, ఏమాత్రం కూడా రాజ్య స్వభావంగా ఉండిపోయినాయి. కాబట్టి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు మన హృదయాల్లో ఫలించుకున్నట్లుగా రాత్రి హృదయంలో వచ్చేసి మొండోలైపోతున్నాం. ఏమి చెప్పినా వినలేని పరిస్థితి, ఏది కూడా స్వీకరించలేని పరిస్థితి. దేన్ని కూడా నాతోనే ప్రభు మాట్లాడాడని చెప్పి ఆ వాక్యానికి పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఈ యొక్క మన హృదయాల్లో ఉన్నటువంటి ఈ రాత్రి స్వభావాలు తీసివేయాలని వాక్యం సెలవిస్తా ఉంటుంది. అందుకని ఒక చోట అంటాడు కదండి, జలములు రాళ్ళని అరగదీయును అంటదండి. నీ యొక్క హృదయము బండబారిపోయి నీ హృదయాన్ని దేవుని వాక్యమైనటువంటి నీరు ఆ రాళ్ళని అరగదీసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీకు నాకు కూడా ఆ యొక్క మొండి హృదయాన్ని, లేదంటే కనుక ఆ కఠిన హృదయాన్ని, ఆ యొక్క రాతి హృదయాన్ని నీలో నుంచి తీసివేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే మన హృదయాలు రాతి బారిపోతాయో దేవుని ప్రేమ అర్థం కాదు, దేవుని యొక్క సేవకుని ప్రేమ అర్థం కాదు, దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం అర్థం కాదు. మేమందరము కూడా మాకు నచ్చిన త్రోవలో మేము నచ్చిన త్రోవలో వెళ్తామని చెప్పి అనేక మంది ప్రవక్తలు ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళ హృదయాలు మార్పు చెందకుండా కఠినం చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ రోజున చాలా మంది మనము కూడా ఈ రోజున మన హృదయాన్ని కఠినపరుచుకుని జీవిస్తున్నట్లయితే దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మన హృదయాలని దేవుని వాక్యానికి స్వీకరించే వారు ఉంటే గనక బండ లాంటి హృదయాన్ని దేవుడు మాంసం హృదయంగా మార్చలాశపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాంసం హృదయానికి ఉన్నటువంటి లక్షణాలు మనం చూసినట్లయితే దేవుని వాక్యం పట్ల సున్నితంగా స్పందించేటువంటి మనస్తత్వం, ఇష్టపూర్వకంగా స్వీకరించేటువంటి పరిస్థితి. దేవుని వాక్యం అంతే కదండి, మాంసం ఎలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అలాగే మన హృదయాలు కూడా మెత్తగా దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి, దేవుడు ఏం మాట్లాడో ఆ మాటకి వెంటనే పశ్చాత్తాపడడానికి ఒక చక్కని సదవకాశాన్ని కలిగించేదే మన యొక్క మాంస హృదయం. ఈ రోజున చాలా మంది హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారా, మాంస హృదయాన్ని కలిగి ఉంటున్నారు. ఒకసారి ఆలోచించండి. దేవుడు తన నోటి నుంచి చెప్పే ప్రతి మాట కూడా నాతోనే మాట్లాడుతున్నాడు, నా యొక్క లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడని పశ్చాత్తాపడేటువంటి వ్యక్తులుగా నీవైనా నేనైనా ప్రతి వాక్యాన్ని మన హృదయానికి అన్వయించుకునే వారికి ఉన్నట్లయితే నీ హృదయము మెత్తని హృదయము. అలా కాకుండా హృదయం కఠినం చేసుకుని ఎవరు మంచోళ్ళు, ఎవరు గొప్పలు, ఎవరు పరిశుద్ధులు అనేటువంటి భావన, మొండితనము, అటువంటి కఠిన స్వభావం మనలో ఉన్నట్లయితే దయచేసి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవా, నాకు మాంస హృదయాన్ని దయచే, నాలో కఠిన స్వభావాన్ని, మొండి స్వభావాన్ని తీసివేయని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఈ రోజున హృదయాన్ని గురించి మనం విన్నట్లయితే కనుక మనం హృదయ స్థితి మనం ఎవరమో చెప్తారు అంతే కదా. మన హృదయ స్థితి మనం మంచోళ్ళమో చెడ్డోళ్ళమో చెప్పేది మన హృదయ స్థితి. హృదయ స్థితి మన స్థితిని చెప్పడమే కాదు, ఇతరులతో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో కూడా నిర్ధారించేది మన హృదయం. ఓకేనా, అర్థమైందండి? హృదయం అంటే ఏంటంటే కేవలము మనం ఎవరమో చెప్పడం కాదు, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నామో నిర్దేశించేది నీ హృదయ స్థితి. నువ్వు మంచి హృదయం కలిగి ఉన్నట్లయితే నీ ఇతరుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నావో నిన్ను నిర్ధారించేది నీ హృదయమే. అందుకనే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇంచుమించుగా హృదయాన్ని గురించి 1000 సందర్భాల్లో ప్రస్తావించింది. ఎన్ని సందర్భాలు? 1000 సందర్భాలు. ఎందుకంటే హృదయ యొక్క స్థితిని గురించి అనేక వాక్యాలు ఉన్నాయి, అన్ని తీర్చడానికి సమయం కాదే. కానీ సామెతల గ్రంథము 23వ అధ్యాయం 7వ వచనంలో కొంతమంది చూడండి, పై మాటకి కొంచెం తినండి, కొంచెం వేసుకోండి అంటారు, కానీ హృదయంలో మాత్రం లెక్కలేసుకునేటువంటి వ్యక్తులు ఉంటారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. తినుము అంటాడు, కానీ వాళ్ళు తినేదాన్ని ప్రతి దాన్ని కూడా లెక్కలేసుకునేటువంటి మనుషులు కూడా లేకపోలేదు అని ఈ 23వ అధ్యాయం 7వ వచనం రాయబడి ఉంటాయి. అదే సామెతల్లో 4వ అధ్యాయము 23వ వచనంలో నీ హృదయములో జీవదారులు బయలుదేరును గనుక అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయమును భద్రపరచుకునము. దీని గురించి రాబోయేటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఒకటి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే లూకా శుభవార్త 6వ అధ్యాయం 45వ వచనంలో
హృదయం నిండిన దానిని నోరు పలుకును అని ఉంటుందండి. అంతేనండి. హృదయం నిండా ప్రేమ ఉంటే ప్రేమ గల మాటలు నోటి నుంచి వస్తాయి. హృదయం నిండా అక్కడ ద్వేషం ఉంటే ద్వేషం గల మాటలు నోటి నుంచి వస్తాయి. అంటే హృదయం నిండిన దాన్ని నోరు పలుకుతుంది అన్నది 100% వాస్తవం. కాబట్టి ఈ రోజున మన హృదయం, అసలు హృదయం అంటే ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, మన యొక్క శరీరం ఉన్నటువంటి ముఖ్య భాగాలన్నింటిలో కూడా హృదయానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మన హృదయంలో గనక ఆరోగ్యవంతమైనటువంటి గుండె అయితే మనం చక్కని ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకనంటే శరీరానికి కావలసిన రక్త ప్రసరణ అంతా కూడా పంపింగ్ చేసేటువంటి ఒక పంపు మిషన్ ఈ యొక్క హృదయం, గుండె. ఈ గుండె ఈ యొక్క రక్తం ఉన్నటువంటి అన్ని కణాలకి కూడా ఆక్సిజన్ని సరఫరా చేసేటువంటి మంచి పని చేస్తూ ఉంటారు. ఈ యొక్క హృదయం గుండె గనక కొంచెం వీక్ అయితే, లేదా గుండె గనక ఫెయిల్ అయితే, మన శరీరంలో అన్ని భాగాలకు అందవలసినటువంటి రక్తం అంతా కూడా ప్రసరణ ఆగిపోతుంది. అంతేకాకుండా ఆక్సిజన్ కూడా అందకుండా అయిపోద్ది. అప్పుడు మరి చచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అలాగే ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే, నీ జీవితంలో నీ ఆధ్యాత్మిక స్థితి, మనం కలిగి ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా దేని మీద ఆధారపడుతుందంటే మన హృదయ స్పందన మీద ఆధారపడి ఉంటుంది. నీ యొక్క ఆధ్యాత్మిక హృదయము ఆరోగ్యవంతమైన హృదయం అయితే గనక ఈ యొక్క బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటావు. చక్కని ఉన్నతమైన అనుబంధాన్ని కలిగి ఉంటావు. ఒకవేళ ఈ హృదయానికి గనక ఫెయిల్ అయితే ఈ యొక్క గుండె అన్ని అవయవాలకి ఉన్నటువంటి సత్సంబంధాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి వాక్యం చెప్తుంది, మనం క్రీస్తు శరీరంలో ఈ యొక్క సంఘము క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. మనమందరము కూడా అన్నిటితో కూడా సత్సంబంధాన్ని కాపాడుకునే వారు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంతేకాకుండా లాటిన్ భాషలో గుండెని ఏమంటారు, కోర్ అంటారండి. అంటే ఆధ్యాత్మిక జీవితంలో జరిగే ప్రతి విషయము కూడా హృదయంలో నుంచే ప్రాథమిక మూలం. హృదయం నుంచే ప్రతిదీ కూడా ముడిపడి ఉంటుంది. నువ్వు నిజమైన ప్రేమ కలిగి ఉండాలన్నా, నిజమైన ద్వేషం కలిగి ఉండాలన్నా, నీ హృదయం నిండా కూడా మంచి కలిగి ఉండాలన్నా, నీ హృదయం నిండా కూడా నీ జీవితం అంతా కూడా దేని మీద ప్రభావం ఉంటుందంటే నీ యొక్క హృదయం మీదే ప్రభావితమై ఉంటుంది. కాబట్టి దేవుడు మనం సృష్టించేటువంటి ఆ సృష్టిలో దేవుడు మన హృదయాన్ని చాలా నిర్మలంగా సృష్టిస్తాడండి. అంతే కదండి. వాక్యం చెప్తుంది, తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు నరును సృష్టించాడంటే మనం ఎలా ఉంటామో మనం ఆరాధిస్తున్న జీవగల దేవుడు అలాగే ఉంటాడు. అయితే మన శరీరం ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా, మన యొక్క శరీరంలో జరిగేటువంటి ప్రతి అవయవం కూడా మనకి ఉపయోగపడేటట్లుగా హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనకు దేవుడు మనకి హృదయాన్ని సృష్టించాడు. అయితే దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ స్థానాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ఆ హృదయ స్థానాన్ని మనం దేవునికి కాక ఈ లోకంలో ఉన్న అన్నింటినీ కూడా నింపుకుని దేవుణ్ణి బయట పెట్టే వారిగా ఉంటున్నాం. అందుకనే ప్రకటన గ్రంథంలో ఆయన అంటాడు కదండి, ఇదిగో ఆయన తలుపు నొద్ద నుంచి తట్టుచున్నాడు, ఎవడైనా ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆయన లోపలికి రావాలనుకుంటున్నాడు. అంటే ఎంత మనుషుల యొక్క స్వభావాలు ఎంత భయంకరంగా కఠినమైపోయినా సరే చూడండి. ఆయన కొరకు, ఆయన నివాసించడం కొరకు, ఆయన కొరకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం కొరకు ఆయన నీకు నాకు కూడా చక్కని హృదయాన్ని, నిర్మలమైన హృదయాన్ని, దివ్యమైనటువంటి కల్మషమైన హృదయాన్ని దేవుడు మనకిస్తే ఈ లోక సంబంధమైనవన్నింటినీ కూడా నింపుకుని మన హృదయాన్ని కల్మషం చేసుకుంటున్నాం. మనం హృదయం నిండా కూడా స్వార్థం పెట్టుకుంటున్నాం, మన హృదయం నిండా కూడా కక్షలు పెట్టుకుంటున్నాం, మన హృదయం నిండా కూడా అసూయలు పెట్టుకుంటున్నాం. దేవునికి మాత్రం చోటు ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన హృదయ పరిస్థితిని మార్చును గాక. హల్లెలూయా. అపోస్తులైనటువంటి ఆ అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం ఉంటది కదండి, దావీదు నా హృదయానుసారుడు. అంటే దావీదును దేవుడు ఎందుకు పొగుడుతున్నాడు, దావీదును దేవుడు ఎందుకు ప్రత్యేకమైన వాడిగా ఎంచుతున్నాడు అని అంటే గనక, దావీదు తన హృదయంలో దేవునికి చోటు ఇచ్చాడు గనుక అతడు నా హృదయానుసారుడు. అంటే నా హృదయము అతని హృదయం ఒకటి. నేను కలిగినట్లుగానే అతడు స్పందిస్తాడు. నా పోలికను సృష్టించబడిన ఆ వ్యక్తి కొన్ని సందర్భాలలో పతనమైపోయినా కానీ మరలా లేవనెత్తబడి తన హృదయం నిండా కూడా
నన్ను కూర్చుని ఆలోచన పెట్టుకుని ఎప్పుడు కూడా నా హృదయం నిండా దేవుని స్తుతించాలి, దేవుణ్ణి పొగడాలి, ఆయన ఆలోచన ప్రకారం బ్రతకాలి, ఆయన ఎలా స్పందిస్తాడో నా హృదయంలో స్పందించాలనేటువంటి తపన ఈ యొక్క దావీదు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసా, అతను నా హృదయానుసారుడు. రెండోదిగా ఈ దావీదు ఎంత గొప్పవాడంటే కనుక కీర్తన గ్రంథం 51వ కీర్తన 10వ వచనంలో ఆయన అంటాడు కదా, నా హృదయంలో శుద్ధి గల హృదయం నాకు దయచే ప్రభు. కల్మషమైపోయిన నా హృదయాన్ని, కలుషితమైపోయిన నా హృదయాన్ని శుద్ధీకరించి నాకు శుద్ధ హృదయం దయచే ప్రభు. అంటే అపవిత్రమైపోయిన నా హృదయం, నీకు ఇవ్వవలసిన స్థానంలో అపవిత్రమైనటువంటి పరిస్థితిని నేను దాచుకున్నాను, దయచేసి నాకు శుద్ధ హృదయం దయచేయని చెప్పి 51వ కీర్తన ఏడుస్తూ ప్రార్థన చేసిన సందర్భాలు మనం చూస్తాం. ఎందుకంటే ఇర్మీయా గ్రంథకర్త అంటాడు 17వ అధ్యాయం 9-10 వచనాలలో, హృదయం అన్నిట్ల కంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. నీ హృదయము నిన్ను నన్ను కూడా మోసం చేస్తాడు. నీ హృదయము నిన్ను నన్ను కూడా మనం కలిగి ఉన్న హృదయము అనేక పర్యాయాలు మనల్ని మోసం చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. కీర్తన 44 కీర్తన 21 వచనం చదవండి. హృదయ రహస్యం ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపగమానున. దేవుని వాక్యం ఎలా చెప్తుంది, నీ హృదయం నా హృదయంలో ఆలోచన పుట్టక ముందే ఆయన సమస్తం ఎరిగిన దేవుడు. నీ ఆలోచన నీ హృదయంలో పుట్టక ముందే ఏ విధముగా మాట్లాడుతున్నావు, ఏ విధముగా ప్రవర్తిస్తున్నావు, దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, నీ ప్రవర్తన వెనకాల నీ హృదయంలో పుట్టుకొచ్చే ఆలోచన వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క మంచి ఎంతో చెడ్డెంతో హృదయ రహస్యాలను దేవుడు పరిశీలించే దేవుడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలని. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఆయనకి ఇష్టం లేనట్లుగా జీవిస్తూ ఉంటుంటే కీర్తనకారుడు అంటాడు, నా హృదయంలో వచ్చేటువంటి ఈ తలంపు, నా హృదయంలో వచ్చిన ఈ ఆలోచన హృదయ రహస్యమైన దేవుడు ఆయన పరిశోధించకుండా మానును అంటాడు. అసలు ఒక వ్యక్తి యొక్క మార్పు అనేది నోటితో ఒప్పుకుంటే సరిపోదు. ఒక వ్యక్తి యొక్క మార్పు అనేది బాప్తిసం తీసుకుంటే సరిపోదు. ఒక వ్యక్తి యొక్క మార్పు అనేది బైబిల్ పట్టుకుని వచ్చేస్తే సరిపోదు. ఒక మాట అంటారు, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం అంటాడు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు సంఘానికి రాస్తూ 10వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు చూడండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. ఏమన్నాడండి? యాలయనగా నా నీతి కలిగినట్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఎంత మంచి మాట అన్నాడు. దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లుగా మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లుగా నోటితో ఒప్పుకొనును. అంటే మనమందరము కూడా నీతి కలిగినట్లుగా మనుషులు హృదయంలో విశ్వసించాలి, అలాగే రక్షణ కలిగినట్లుగా నోటితో ఒప్పుకోవాలి. మన నీతిమంతులుగా మార్చబడాలంటే మన అతిక్రమాలన్నీ తుడిచిపెట్టబడి దేవుని కొరకు నీతియుక్తమైన వ్యక్తులుగా మనం మారాలంటే మన క్రియలు బట్టి మనం మారం. మన క్రియలన్నీ కూడా ఆయన ఎదుట మురికి గుడ్డల్లా ఉన్నాయి. మనము నీతిమంతులుగా మార్చేది ఏంటో తెలుసా? హృదయమందు విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు నీ కొరకు నా కొరకు కలువరిసిన ప్రాణం పెట్టి మృతుడై మరలా తిరిగి లేచాడని నీ హృదయంలో విశ్వసించడమే నీతి. నోటితో పోవడం రక్షణ. మనం అందరము కూడా నీతిమంతులుగా మార్చబడాలంటే హృదయంలో విశ్వసించాలి. ఈ రోజున చాలా మంది నిశ్చయత లేదు. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే మనకి నిశ్చయత లేదు. ఆయన కలువరిలో ప్రాణం పెట్టి మరణం నుంచి తిరిగి లేచాడనే విషయాన్ని ఈ రోజున చాలా మంది హృదయంలో విశ్వసించలేని పరిస్థితి. అందుకనే సునాయాసంగా ప్రభువుని తాకట్టు పెట్టే పరిస్థితి, సునాయాసంగా ప్రభుని విడిచిపెట్టేటువంటి పరిస్థితి. అటువంటి ధోరణి దేవుడు మనలో మార్చునుగాక. హల్లెలూయా. రైట్. అలాగే సామెతల 16వ అధ్యాయము
9వ వచనం, ఒకడు తను చేయబోయినది హృదయంలో యోచించును, యెహోవా వాని నడతలు స్థిరపరచును. ఎవడైనా కానీ మంచి చేసినా చెడ చేసినా ప్రతి ఒక్కడు కూడా తను చేయబోయేదానని హృదయంలో యోచిస్తాడు. యెహోవా యొక్క నడతలు వాని స్థిరపరచును. దయచేసి మన జీవితంలో మనం తీసుకునే ప్రతి చర్య, ప్రతి నిర్ణయం, మనం చేసే ప్రతి పని కూడా మూలాధారం ఏదంటే హృదయం. మనిషి యొక్క హృదయం చెడిపోతే మనిషి జీవితమే చెడిపోతే, మనిషి యొక్క హృదయం బాగుపడితే మనిషి జీవితమే బాగుపడుతుంది. మార్పు కావలసింది నీ శరీరంలో కాదు, మార్పు కావలసింది నీ వ్యక్తిగత జీవితంలో. దేని ప్రాముఖ్యం అంటే హృదయం ప్రాముఖ్యం. హృదయం మారిందంటే ఆటోమేటిక్గా మన జీవితం అంతా మారినట్లే. హృదయం మారకపోతే మన జీవితం మారినట్లు కాదు. దయచేసి మన హృదయం మార్పు కొరకు, మన హృదయంలో పంటలాంటి హృదయం తీసివే ప్రభా, మాంస హృదయం దయచే. దావీదు ఏ విధంగా పరితపించి శుద్ధ హృదయం నాకు దయచే అని చెప్పి కన్నీటి ప్రార్థన చేశాడో, అటువంటి దాఖలు మన జీవితాలు ఒక్కటైనా ఉందో ఒకసారి ఆలోచించండి. ఏది చేసినా హృదయాన్ని కఠినం చేసుకుని కనీసం నా హృదయాన్ని శుద్ధి చేయ ప్రభా అని చెప్పి ప్రార్థించలేనటువంటి వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దయచేసి అందరము కూడా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి, ఎందుకంటే మన హృదయం నుంచి వచ్చే ప్రతి ఆలోచనలన్నింటినీ కూడా మనం నడిపిస్తూ ఉంటుంది. మంచి మార్పులైనా చెడు మార్పులైనా నడుచుకోవడానికి నిన్ను ప్రభావితం చేసేది అన్నింటికంటే ప్రాముఖ్యమైనది మన హృదయమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆధ్యాత్మిక జీవితానికి హృదయమే ఆరంభ స్థానం. అందరూ చెప్పండి, ఆధ్యాత్మిక జీవితాల్లో హృదయమే ఆరంభ స్థానం. అందుకనే దీన్ని జాగ్రత్త కాపాడుకో అన్నాడు సామెతలు 4వ అధ్యాయం 23వ వచనంలో. 4వ అధ్యాయం నీ హృదయంలో జీవధారలు బయలుదేరును, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రపరచుకో. ఏం భద్రపరచుకోవాలంటే నీ హృదయమును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్ అంటే ఇంగ్లీష్ బైబిల్లో కీప్ డెలిజెన్స్ అంటే నీవు హృదయమును కాపాడుకో. అన్నిటిని ముఖ్యముగా నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకుంటాడు. కీప్ అనే మాట హెబ్రీ భాషలో మనం చూసినట్లయితే కనుక కీప్ అనేటువంటి మాటని హెబ్రీ భాషలో కమాండ్ అంటే అది ఒక ఆజ్ఞ. ఓకేనా? ఆజ్ఞకి ఎప్పుడూ కూడా ఆప్షన్ ఉండవు. ఆజ్ఞకి ఎప్పుడూ కూడా వేరే ఆప్షన్, ఇది అది చేయలేను అంటా ఉండదు. కమాండ్ అంటే కనుక నేను చెప్పాను అంతే చెయ్యి. నేను చెప్పాను నీ హృదయం జాగ్రత్త కాపాడుకు, ఇది కమాండ్, ఇది ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞకి అది కాదు ప్రభు ఇప్పుడు చేయగా అప్పుడు చేస్తా అంటే ఏమీ లేదు. అది ఒక కమాండ్. దెర్ ఇస్ నో ఆప్షన్. ఏ ఆప్షన్ కూడా ఉండదు. రెండోదిగా డెలిజెన్స్ అంటే కనుక శ్రద్ధ, జాగ్రత్త. హెబ్రీ భాషలో దీన్ని ఏమంటారంటే ఒక ప్రిజన్ గార్డ్ అంటే ఒక జైలు అధికారి. జైలు అధికారి రాత్రి పగలు ఆ జైల్లో ఉన్నటువంటి ఆ యొక్క దొంగలను లేదా అక్కడ ఆ జైల్లో ఉన్నటువంటి ఆ యొక్క దోషుల్ని ఏ విధంగా కనిపెట్టుకుంటూ జాగ్రత్తగా ఉంటాడో, అలాగే నిత్యము కూడా ఏం కాదులే, ఏం పర్వాలేదులే, మనం చాలా ప్రార్థన చేస్తున్నాం, మన సంఘం చాలా ప్రార్థన చేస్తున్నా కోసం, నేను చాలా మంచి వాక్యం చెప్తాను, నాకు చాలా వాక్యం తెలుసు, నేను చాలా ప్రార్థనా పరుడాన్ని, నేను చాలా ప్రార్థనా పరుడిని, నేను రక్షించబడి చాలా సంవత్సరాలు అయింది. ఈ రకంగా కాకుండా నిత్యము కూడా మనము ఈ యొక్క జైలు అధికారి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జైల్లో ఉన్నటువంటి దొంగల్ని, దోషుల్ని ఏ విధముగా జాగ్రత్త కాపాడుతాడో ఆ విధంగా మన హృదయాన్ని కాపాడుకోవాలి. అంతగా కాపాడుకోవాలి. గాడ్ లాగా, ఒక జైలు అధికారి లాగా మనం ఉండాలంటే, జైలు అధికారి ఎంత జాగ్రత్తగా ఉంటాడో. ఒకసారి ఒక సందర్భంలో అపోస్తలుని పౌలు శీలలో చెరసాల్లో బంధించబడినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి పాటలు పాడితే ఆ పాటలు పాడుతున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యలన్నీ తెగిపోయాయి. అప్పుడు జైలు అధికారి ఏమంటాడో తెలుసా? అరే, నేను కాపాడుకోలేకపోయాను, వీళ్ళని భద్రపరచలేకపోయాను, ఇప్పుడు నా అధికారికి ఏం చెప్పాలని చెప్పి తను పొడిచి చచ్చిపోవాలనుకుంటాడు. అంటే అంత ప్రాముఖ్యమైనది, అంత ప్రత్యేకమైన వాడు జైలు అధికారి. కాబట్టి మనం కూడా మన హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి? ఒక జైలు అధికారి ఏ విధంగా కాపాడుకుంటాడు, ఒక జైలు అధికారి ఏ విధముగా ప్రత్యేక భద్రతలు కొనుక్కోకుండా జాగ్రత్తగా అతను కాపాడుకుంటాడు, అలాగే అన్నిటికీ ముఖ్యంగా నీ హృదయమును
భద్రపరుచుకో, నీ హృదయం కాపాడుకో. ఒక జైలు అధికారిలాగా మన హృదయాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడండి. దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనం అందరము కూడా ఈ యొక్క మన హృదయాలని కాపాడుకోవడానికి, మన హృదయాలని దేవుని కొరకు పరితపించినట్లుగా చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన మనస్సాక్షి తెలుస్తుంది, మనం చేసేది మంచా, మన మనస్సాక్షి తెలుస్తుంది, మనం చేసేది చెడు అని చెప్పి ఎప్పటికప్పుడు మన హృదయాన్ని కాపాడుకోకపోతే సాతాను ఎప్పుడు కూడా మన హృదయం మీద దాడి చేస్తాడు. సాతాను ఎప్పుడు కూడా ఒక ప్రాంతంలో ఒక దేశాన్ని పట్టుకోవాలంటే, ఒక దేశాన్ని పాడు చేయాలంటే, ఒక దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఫస్ట్ ఆ యొక్క దొంగ లేదా ఫస్ట్ ఆ యొక్క శత్రువు దేన్ని స్వాధీనపరచుకుంటాడంటే, ఏదైతే ముఖ్య పట్టణమో, ఏదైతే ప్రాముఖ్యమైనదో ఆ పట్టణం మీద దాడి చేస్తాడు. ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకుంటాడు. ఆ పట్టణాన్ని, ఆ ప్రాముఖ్యమైన స్థలాన్ని స్వాధీనపరచుకుంటే ఆటోమేటిక్గా ఆ దేశం అంతా కూడా స్వాధీనంలోకి వెళ్ళిపోద్ది. అలాగే మన యొక్క జీవితంలో హృదయాన్ని కనుక సాతాను పట్టుకుంటే, హృదయం మీద కనుక దాడి చేస్తే, హృదయాన్ని కనుక ఆడు స్వాధీనపరచుకుంటే, హృదయంలో కనుక ఆడు ప్రవేశించినట్లయితే నీ యొక్క జీవితం అంతా కూడా వాడి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఈ రోజున ఎంతో మంది సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోవడానికి, ఎంతో మంది సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయి ఆ భయంకరమైన దుష్టక్రియలు చేయడానికి ప్రధాన కారణం వాళ్ళ హృదయాన్ని కాపాడుకునే ప్రయత్నంలో విఫలమైపోయారు. వాళ్ళ హృదయాన్ని కాపాడుకునే విషయంలో ఒక జైలు అధికారులా కాకుండా నిర్లక్ష్య ధోరణితో పడుకున్నారు, నిద్రపోయారు. కాబట్టి సాతాను దాడి చేసి హృదయాన్ని స్వాధీనపరుచుకున్నాడు. హృదయం నిండా కూడా ఈ లోక సంబంధమైనటువంటి అపవిత్రమైన వాటిని కూడా హృదయం నింపుకుని దేవునికి స్థానం ఇవ్వలేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం ఎవరికి ముఖ్య స్థానం ఇస్తున్నాం? మన హృదయాన్ని దేవుని కొరకు ఎలా భద్రంగా కాపాడుకోగలుగుతున్నామో ఒకసారి స్వపరీక్ష చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. మనకి కొన్ని హృదయాల గురించి ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. కొన్ని విషయాలు. మొదటిది స్పిరిచువల్ హార్ట్ డిసీజ్ అనగా, అంటే మన యొక్క హృదయానికి హార్ట్ డిసీజ్ అంటే కనుక హృదయానికి రోగం వచ్చింది. హృదయానికి రోగం ఈ మధ్య చాలా ఎక్కువ రోగాలు వస్తున్నాయి. దేనికి సంబంధించిందంటే హార్ట్ ఫెయిల్యూర్స్. హార్ట్ ఫెయిల్యూర్ చాలా వస్తున్నాయి. ఎవరు చూసినా చిన్న చిన్న వయసుతో ఉన్న వారు సైతము ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకు చనిపోయారంటే హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ అంటూ ఉన్నారు. అంటే హృదయము ఫెయిల్ అవ్వడం, లేదంటే హృదయము రోగాన బారిన పడడం. ఎప్పుడైతే హృదయము రోగమును బారిన పడతాదో అప్పుడు శరీరంలో అనేక అవయవాలు సరిగ్గా పనిచేయడం మానేస్తాయి. ఈ యొక్క పంపింగ్ అనేది ఎప్పుడైతే కనుక సరఫరా ఆగిపోతూ ఉంటుందో ఆ సమయంలో శరీరంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతూ ఉంటాం, బలహీనం అయిపోతూ ఉంటాం, చిన్న చిన్న విషయాలకి రోగం బారిన పడిపోతూ ఉంటారు. ఇది హార్ట్ డిసీజ్ ఉన్నటువంటి లక్షణం. ఆధ్యాత్మికంగా కూడా మనం చూసినట్లయితే మన యొక్క శరీరంలో కనుక, మన హృదయంలో కనుక ఒకవేళ డిసీజ్ అనగా ఏదైనా కానీ బలహీనత అది చోటు చేసుకుంటే మన శరీర పార్ట్లన్నీ కూడా బలహీనమైపోతాయి. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా హృదయాన్ని భద్రపరచుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా 2022 సంవత్సరంలో జనవరి 7వ తారీఖున ఒక అమెరికా దేశంలో ఒక ప్రయోగం చేస్తారు. ఆ యొక్క ప్రయోగంలో ఈ యొక్క మనిషి యొక్క గుండె ఫెయిల్ అయినప్పుడు మనిషి గుండెకి సమలక్షణాలు ఉన్నటువంటి పంది గుండెని తీసుకెళ్ళి మనిషి గుండెకి పెట్టారు. అలా పెడితే అతడు 2-3 వారాలు బ్రతికి చచ్చిపోయాడు. 2-3 వారాలు బ్రతికి చచ్చిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క బాడీలో ఎప్పుడైతే అపవిత్రమైనటువంటి యొక్క పంది యొక్క గుండెని అతికించారో అప్పుడు ఈ అపవిత్రమైనటువంటి ఈ యొక్క రక్త కణాలు అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఇమ్యూనిటీ పవర్ ఉండేటువంటి ఇది చూసి వీడెవడో శత్రువు వచ్చాడని చెప్పి దాని మీద దాడి చేసి ఫెయిల్ అయిపోయి 2-3 వారాలు చచ్చిపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే హృదయానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే దానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి దాన్ని కూడా శత్రువుగా భావించి చంపేసేటువంటి స్వభావాలు ఈ యొక్క ఇమ్యూనిటీ పవర్కి ఉంటారు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి
రీతిలో హృదయాన్ని నిర్మించడం ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇలాంటి యొక్క గుండె గనక బలహీనత వస్తే, ఇలాంటి గుండె గనక ఒకవేళ ఏదైనా కానీ రోగం వస్తే శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఎలా పాడైపోతాయో అలాగే మనకి కూడా ఏదైనా కానీ డిసీజ్ వస్తే గనక వెంటనే శరీరం ఉన్నటువంటి అనేక అవయవాలు డ్యామేజ్ అయిపోయే పరిస్థితి ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మన హృదయాలని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. హృదయం గనక ఒకవేళ హృదయం పాడైపోతే అనేకమైనటువంటి సమస్యలు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది. అనేకమైన సమస్యలు వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. కనుక అందరము కూడా దేవుని సన్నిధానికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నించండి. రెండో హృదయము ఫీర్ హార్ట్, అంటే కనుక భయముతో కూడినటువంటి హృదయం. ఏ హృదయం అండి? భయముతో కూడిన హృదయం. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో వచ్చిన మనందరి జీవితాలలో మన ఏ బలహీనత అయినా కానీ భగ్నమైన స్థితి భయము ప్రవేశించేటట్లుగా మన హృదయంలోని భయము గనక ప్రవేశిస్తే, మన హృదయంలో గనక అభద్రత భావం గనక వస్తే గనక భయం నివసించడానికి ఇష్టపడతా ఉంటుంది. ఈ రోజున ప్రతి మనిషి కూడా భయంతో బ్రతుకుతున్నాడు. ప్రతి మనిషిలో కూడా సాతానుడు మన యొక్క హృదయాన్ని ఎలా చేస్తున్నాడంటే భయముతో నిండినట్లుగా చేస్తున్నాడు. దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ ధైర్యాన్ని మనం కోల్పోయేట్లుగా చేస్తూ ఉంటున్నాడు. అందుకనే మనం చూసినట్లయితే గనక వాక్యం చెప్తుంది, మొదటి యోహాను శుభవార్త 1 యోహాను పత్రిక 4:18 ప్రేమలో భయం ఉండదు. అంతేకాకుండా పరిపూర్ణమైన ప్రేమ ఏమున్నదంటే భయం అనేది ఉండదు. అయితే ఈ రోజున ప్రతి మనిషి యొక్క హృదయం ఎలా ఉంటుందంటే భయం, ఆందోళన, దుఃఖము. ప్రతి ఒక్క హృదయాన్ని మనం చూసినట్లయితే గనక భయంతో బ్రతుకున్నాం. ఎందుకు భయంతో బ్రతుకున్నాం? అభద్రత భావం. రేపేం జరుగుతుందో, నా పిల్లల పరిస్థితి ఏంటో, నా పరిస్థితి ఏంటో. ఈ రకమైనటువంటి భయము మనిషిని కృంగదీస్తుంది. ఈ రకమైన భయము మనిషిని అనేక రకాలుగా భయపెడుతూ ఉంటుంది. కనుక మనిషి గుండె లోతులో నింపుకున్న భయము మనిషిని కృంగదీస్తూ ఉంటుంది. నీలో నాలో ఉన్న ప్రతి భయమును మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు తీసివేసి పరిపూర్ణమైనటువంటి ప్రేమ. ఎందుకంటే మీరు ధైర్యాన్ని కోల్పోతున్నారంటే ఒకటే పరిస్థితి, మనం దేవుణ్ణి ప్రేమించట్లేదు. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. అంతేనే అలాగే రాస్తాడా? పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమలో భయమును వెళ్ళగొట్టును. ఈ రోజున భయపడేటువంటి ప్రతి ఒక్కరము కూడా నీతిమంతుడు సింహం వల్ల ధైర్యం ఉంటాడని ఈ యొక్క వ్యక్తిని సింహంతో పోల్చడానికి ప్రధాన కారణము పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. భయం వెళ్ళగొడతాది. నీ హృదయం వచ్చిన ప్రతి భయాన్ని వెళ్ళగొడతాది. అప్పులు గురించిన భయం, అనారోగ్యాన్ని గురించి భయం, కుటుంబ సమస్యల గురించి భయం, భవిష్యత్తు గురించిన భయం, ఈ రోజు నువ్వు కలిగి ఉన్న భయమే నిన్ను కృంగదీస్తూ ఉంటుంది. నిన్నెంతగానో వ్యాధుల గురించి చేస్తుంది. నీ ముందున్నటువంటి విలువైనటువంటి సంతోషకరమైన జీవితాన్ని సంతోషంగా గడపకుండా నిన్ను కృంగదీసేటువంటి ప్రతిదీ ఏంటంటే భయం, భయం, భయం. దయచేసి ఈ ఉదయకాల సమయంలో దేవుడిని ఆ యొక్క బలహీనమైన గుండెని, నీ హృదయం ఉన్నటువంటి ఆ భయపు గుండెని తీసివేసి ధైర్యముని దేవుడు అనుగ్రహించాలంటే పరిపూర్ణంగా దేవుని ప్రేమించాలి. పరిపూర్ణంగా దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వాలి. పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదు. ఈ రోజు నువ్వు గనక నిజంగా దేవుని ప్రేమించట్లేదు కాబట్టి ప్రతి దానికి భయపడుతున్నావు. నీకు దేవుడి ఉదయకాల సమయంలో ధైర్యాన్ని ఇచ్చునుగాక. హల్లెలూయా. మూడవదిగా హోప్లెస్ హార్ట్, అంటే కనుక నిరీక్షణ లేనటువంటి హృదయం. ఏ హృదయం అంటే నిరీక్షణ లేని హృదయం. ఈ రోజు మన హృదయానికి నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నాం. క్రైస్తవునికున్న గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే. బ్రతుకుడ క్రీస్తు చావైతే మేలు అనేటువంటి ఒక హృదయంలో ప్రతి ఒక్కడు ఒక నిరీక్షణ కలిగి బ్రతికాడు. కాబట్టి అనేక మంది ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున ఈ దశ నిరాశని ఆహ్వానిస్తూ ఉంటుంది. హోప్లెస్ అంటే కనుక మన హృదయాల్లోనికి నిరాశ, నిస్పృహని ఆహ్వానించే వారు ఉంటున్నాం. అందుకే దీని గురించి సామెతల గ్రంథము 13:12 చూడండి. కోరిక సఫలము కాకుండా హృదయం నచ్చుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోరిక
సఫలము కాకుండా చేత హృదయం నొచ్చుకుంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన హృదయంలో ఎందుకు కోరికలేండి? అసలు మన జీవితమే కోరిక, ప్రభు నమ్ముకోవడమే కోరిక. ప్రభు అది ఇస్తే నేను నమ్ముకుంటా అని చెప్పి చాలా మంది అనేకమైన కోరికలు కోరుతూ ఉంటారు. ఒకవేళ ఆ కోరిక కనుక ఆలస్యం అయితే దేవుని చిత్త ప్రకారంగా, అప్పుడు మనం ఏం చేస్తామంటే నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఏం దేవుళ్ళండి, ఏం ప్రార్థనకండి, మనసు బాగోలేదండి అని చెప్పి ఈ రోజున దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనం కూడా ఇలాంటి హోప్లెస్ హార్ట్తో, అంటే నిరీక్ష లేని హృదయంతో బ్రతుకుచున్నామంటే కారణం ఏంటంటే నీ హృదయంలో అనేకమైనటువంటి కోరికలు, మన హృదయం నిండా కూడా అనేక ఆశలు, మన హృదయం నిండా కూడా అనేకమైన దేవునికి ఇష్టమైనటువంటి కోరికలు కోరి మన హృదయాలని హోప్లెస్ హృదయాలుగా మార్చుకుంటున్నాం. అందుకనే ప్రతి విషయంలో కూడా మనం ఏం ప్రార్థన చేయాలి తెలుసా? నీ చిత్తమైతే ఇది నాకు దయచే ప్రభు. అయినా నా చిత్తం కాదు, నేను అడుగుతున్నాను, నీ చిత్తమైతే దయచే అంటే ప్రతి దాన్ని కూడా దేవుని చిత్తానికి ఆపాదించుకునే వాళ్ళు ఉండాలి తప్ప మనం కోరికలు కోరుకుంటూ వెళ్ళిపోతే గనక మన కోరిక అంతూ చెక్కనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరిలో కూడా నా ప్రభు మంచి ఉన్నతమైనటువంటి హోప్ అంటే నిరీక్షణతో బ్రతికేటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించిన గాక. నీ జీవితం ఎంతగా దిగజారిపోయినా, నీ పరిస్థితులు అన్నీ కూడా చేజారిపోయినా నా ప్రభు మరలా చిగురింప చేయడానికి ఆయన సమర్థుడు. నా జీవితాన్ని చక్కగా స్థిరపరచడానికి ఆయన సమర్థుడు. అని పాడైపోయిన జీవితాన్ని తిరిగి బాగు చేయడానికి ఆయన సమర్థుడు. యోబు జీవితంలో నిరీక్షణ కోల్పోలేదు, ఉన్నతమైన కృపను పొందుకోగలిగాడు. దావీదు జీవితం అంతా కూడా భయంకరమైన పరిస్థితి అయిపోయింది, నిరీక్షణ కోల్పోలేదు, మరలా తిరిగి ఉన్నతమైన కృపను పొందుకోగలిగాడు. బైబిల్ గ్రంథంలో రూతు యొక్క జీవితం అంతా నిరీక్షణ కోల్పోలేదు, ధైర్యం ఉంది, దేవుడు ఉన్నతమైన కృపను చూపించాడు. మనం చూసినట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం అనేక మంది జీవితాలలో ఉన్నతమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారు. స్థితిగతులు ఏమైపోతున్నా ఏసేపు నిరీక్షణ కోల్పోలేదు, ఉన్నతమైన భవిష్యత్తును పొందుకోగలిగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది హృదయాలు నిరీక్షణతో ఉన్నాయి. ఎప్పుడో తెలుసా? మనము దేవుని చిత్త ప్రకారంగా ఆలోచన అడిగినప్పుడు మాత్రమే మన హృదయాలు నిరీక్షణ కలిగి ఉంటాయి. అలా కాకుండా అనేకమైన కోరికలు కోరేసి ఇదైన తర్వాత నాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చి మంచి ఇల్లు కొనేసుకోవాలి, ఇల్లు కొనుక్కున్న తర్వాత మంచి వ్యాపారం చేయాలి, లేదా ఆ చెప్పుకుంటూ అనేకమైన కోరికలు కోరేస్తే కనుక ఆ కోరికని జీవితంలో దేవుడు కొంచెం ఆలస్యం చేస్తే మనం ఏం కోల్పోతాం? నిరీక్షణ కోల్పోతాం. కాబట్టి దయచేసి మన కోరికలకి నిరీక్షణకి ఏ మాత్రం ఇంటి పెట్టకుండా మన హృదయం నిండా కూడా నిరీక్షణతో బ్రతకడానికి దేవుడు సహాయం చేయను గాక. తర్వాత మనం చూసినట్లయితే హార్డ్ హార్ట్ అనగా కఠిన హృదయం. అలాగే చెప్పాను కదండి, యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పారు, విత్తువాడి యొక్క ఉపమానం. ఒక విత్తనాలు విత్తేవాడు విత్తనాలు విత్తడానికి పొలంలోకి వెళ్తే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతినాలు పడ్డాయి. ఆ రాతినాలు పడిన విత్తనాలు ఎవరికి సాదృశ్యం అంటే వాక్యం విన్న వెంటనే దాన్ని స్వీకరిస్తారు, చచ్చిపోస్తారు, వాక్యం వింటారు. ఆ వాక్యం విన్న వెంటనే ప్రభు కోసం బ్రతకాలనుకుంటారు. కానీ వేరు లేనందున, వేరు వెళ్ళడానికి ఆ హృదయం కఠినంగా ఉండవలన అది వెంటనే ఎండిపోతుంది, చచ్చిపోతుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా కఠిన హృదయాలుగా ఉంటున్నాము. కఠిన హృదయాలుగా ఉంటే కనుక మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా కఠినంగానే ఉంటుంది, అవునే కదా? కఠిన హృదయంగా ఉండేవారు ఇతరులను కూడా కఠినంగానే గాయపరిచేటువంటి వారిగా ఉంటారు. బండ అంటే కనుక రాయితో కొడితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఇతరులను మనం గాయపరిచే వారికి ఎవరో కూడా ఉండకుండా నా దేవుడు మనందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆ కఠిన స్వభావాన్ని, కఠిన పరిస్థితిని అంతటినీ కూడా దేవుడు తీసివేస్తునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. తర్వాత మనం చూసినట్లయితే కనుక వీటన్నిటినీ కూడా మనం కలిగి ఉన్నటువంటి ఆ బలహీనమైనటువంటి గుండెని, అలాగే మనలో ఉన్న భయాన్ని, మనలో ఉన్న నిరీక్షణ కోల్పోయిన పరిస్థితిని, మనలో ఉన్నటువంటి కఠిన హృదయాన్ని, వీటన్నిటినీ కూడా సాతానుడు ప్రేరేపించేటువంటి ప్రేరేపణలు, వీటన్నిటినీ కూడా మనం ఎదుర్కోవాలంటే, వీటన్నిటినీ కూడా శత్రువులుగా ఉన్నటువంటి సాతాను ఎదుర్కోవాలంటే మనకు ఉండవలసినటువంటి లక్షణాలు మొదటిది ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్, అంటే నమ్మకత్వం. ఏముండాలండి? నమ్మకత్వం. చూడండి, ఇందాక చదివించుకున్నటువంటి 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన హృదయం ఏముంచుకోవాలంటే వాక్యం. అంటే సాతానుడు మన వాక్యాన్ని మన గుండె లోతులు నింపుకుంటా ఉంటే కనుక సాతాను మన యొక్క హృదయం మీద దాడి చేయడానికి అవకాశం ఉండదు. నేను కొన్ని లక్షణాలు చెప్తాను, ఏ విధంగా మన హృదయాన్ని కాపాడుకోవాలి. మన హృదయాన్ని కాపాడుకోవడానికి మనకి దోహదపడేటువంటి కొన్ని విషయాలు, 2-3 విషయాలు చెప్తాను. అందులో మొదటిది, సీక్ గాడ్ ఫస్ట్. అంటే దేవుని వెతికే వారిగా ఉండాలి. ఎవరిని వెతికేలా ఉండే? మొదటి దినవృత్తాంతం 16వ అధ్యాయం 11వ వచనం, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూసినట్లయితే మనము మొదట ఆయన్ని వెతికే వారిగా ఉండాలి. ఉదయం లేవగానే సాతాను మన గుండె మీద, హృదయం మీద దాడి చేసి మన మనస్సుని పాడు చేయకుండా ఉండాలంటే ఫస్ట్ మనం దేవుని వెతికే వారిగా ఉండాలి. ఎవరు వెతకాలండి? దేవుని వెతికే వారిగా ఉండాలి. ఆయన్ని వేడుకునే వారిగా ఉండాలి. నీ జీవితంలో ఏది జరిగినా కానీ దేవుని వెతికేటువంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి. రెండోదిగా మనం చూసినట్లయితే మన హృదయాన్ని ఎప్పుడు కూడా ఎంగేజ్ చేసుకోవాలి. కీర్తన గ్రంథము 13వ అధ్యాయము 1-2 వచనం చూడండి. కీర్తన 13వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. మన హృదయాలు దేవునితో ఎంగేజ్ అయిపోవాలి. ఓకేనా? ఐడల్ హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ డెవిల్ స్పిరిట్ అని ఉంటారండి. అంటే మన హృదయం ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో అప్పుడు మన హృదయం ఖచ్చితంగా చెడిపోద్ది. నువ్వెంత మంచి వాడు, ఎంత మంచి భక్తుడు అయినా మన జీవితాల్లో గనక ఖాళీ హృదయం అంటే గనక, ఖాళీ స్వభావం ఉంటే గనక తొందరగా సాతాను అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది సత్యం తెలిసిన దావీదు. ఈ సత్యం తెలిసిన దావీదు అనేక సందర్భాలలో నా హృదయంలో దేవుని వాక్యం ఉంచుకున్నానని భయపడతాడు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో యుద్ధం జరుగుతూ ఉంటుంటే దావీదు మాత్రం చక్కగా నిద్రపోయాడు సాయంకాల వేళ. అలా సాయంకాలం నిద్రపోయినటువంటి ఆ పరిస్థితిని బట్టి తన హృదయం చెడిపోయింది. తన హృదయంలో సాతాను అటాక్ చేశాడు. అటాక్ చేసిన కారణం బట్టి ఈ యొక్క దావీదు తన జీవితంలో భయంకరమైనటువంటి హత్య, భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోయాడు. ఇదంతటి కారణము ఏంటని అతను ఆలోచిస్తే ఖాళీ హృదయం. అందుకనే దేవుని వాక్యాన్ని ప్రేమిటారా, ప్రతి క్రైస్తవుడు కూడా మీ హృదయాలు సాతానుడికి అవకాశం లేకుండా ఉండాలంటే చక్కగా దేవుని సన్నిధికి రండి. ఎక్కువ ప్రార్థనలో ఉండడానికి ప్రయత్నించండి. చక్కగా ఉద్యోగాలు చేసుకోండి. చక్కగా ఇంటి పని చేసుకోండి. ఇవి తప్ప మన హృదయంలో ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి మనం ఇచ్చామా సాతానుడు ఈజీగా దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటి దేవుని వెతకండి. రెండోది మన హృదయాన్ని దేవుని యొక్క పనులతో నింపుకునే వారిగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మనం అందరము కూడా ఈ రకంగా దేవుని కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా బ్రతకడానికి దేవుడు కృప చూపించాలని మనమందరము కూడా దేవుడు మన హృదయాన్ని మరుముఖ్యంగా భద్రంగా కాపాడుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. దేవుడి మాటల ద్వారా మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మీరందరూ కూడా మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో అన్నిటిగా ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరచుకో. నా జీవితంలో ప్రభా మంచి చేసిన, చెడు చేసిన అది మూల కారణం హృదయమేనాయన. హృదయం నుంచి వచ్చే ఆలోచనలే నేను మంచి చేయాలా, చెడు చేయాలనేది నిర్ధారించేటువంటి కేంద్ర బిందువు నా హృదయం. అందుకనే అనేక మంది భక్తులు హృదయాన్ని జాగ్రత్తగా దేవుని వాక్యంతో కాపాడుకోవాలని వాక్యం చెప్తుంది. నా జీవితంలో ప్రభా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అనేక దుర్మార్గ స్వభావాల నా హృదయాన్ని ఏలుబడి చేసేట్లుగా సాతాను ప్రేరేపిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను పశ్చాత్తాపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. నాలో ఉన్నటువంటి ఈ యొక్క నీకు ఇష్టమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా నాలో తీసివేసి ఒక పవిత్ర హృదయం కలిగి నీ చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకుని నా హృదయం నిండా నింపుకోవడానికి దావీదు ఏ విధంగా శుద్ధ హృదయం నాకు కలుగు చేయి ప్రభు అని చెప్పి ప్రాధేయపడ్డాడు. మేము కూడా ఆ విధంగా శుద్ధ హృదయాన్ని కలుగు చేయనైనా నాలో ఉన్నటువంటి బండ లాంటి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని దయచేసి నీ కొరకు జీవించే భాగ్యం నిమ్మని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి.